ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ హాస్పిటల్ అండి విజయవాడ. వీళ్ళు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది నేను పని చేస్తాను. నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ లంకకే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది. నువ్వు చెప్పిన పనులు అవుతాయి. అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా. నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా. ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, చేస్తామ్మా. ఓకే.